హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు నేను మీకు స్పెషల్ రెసిపీ అయిన పైనాపిల్ రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. మీ ఇంట్లో ఎప్పుడైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ అయినప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా సింపుల్, ఈజీ అండి. పుల్ల పుల్లగా, స్పైసీగా, స్వీట్గా అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 6-7 వెల్లుల్లిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 స్ప్రింగ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీరు కావాలంటే క్యాప్సికమ్ కానీ బంగాళదుంపలను కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వెజిటేబుల్స్ అన్నీ సన్నగానే కట్ చేసుకోండి. అప్పుడే మనకి త్వరగా ఫ్రై అవుతాయి. తినేటప్పుడు కూడా మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ పైనాపిల్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని హీట్ చేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయకండి, జస్ట్ మనకి క్యారెట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ హాఫ్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకోండి. మీ దగ్గర షెజ్వాన్ సాస్ లేకపోతే రెడ్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోండి, కానీ కారం మాత్రం అస్సలు వేయకండి. ఎందుకంటే మనకి పైనాపిల్ రైస్ టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి కారం అస్సలు యూజ్ చేయకండి. 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకొని స్పైసెస్ అన్నిటినీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మీరు ఇక్కడ స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న పైనాపిల్స్ పీసెస్ వేసి జస్ట్ పైనాపిల్ మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక బాయిల్ చేసిన 2 కప్స్ రైస్ వేసుకోండి. రైస్ అనేది పొడిపొడిలాడుతూ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మనం రోజు ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఇలా రైస్ వేసి కలుపుకొని రైస్ హీట్ ఎక్కితే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పైనాపిల్ రైస్ రెడీ. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.